దానం నాగేందర్ అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ఎందుకంటే ఒకప్పుడు మన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీని ఏలిన పి జనార్దన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు 6 డివిజన్లు అయినాయి, కానీ ఆయన ఒక్కడే పరిపాలించాడు. పీజీఆర్ గారు, పి జనార్దన్ రెడ్డి గారు. ఆయనకు దగ్గర సన్నిహితుడు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఇంటి మనిషిగా ఉండే దానం నాగేందర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తున్నా నేను తప్పకుండా గెలుస్తా అన్నాడు. ఆయన ధీమా ఏంటంటే ప్రజలే నా బలం అంటున్నాడు. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అంతేకాకుండా మీరు చూడండి, లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్న తను ఆ దాంట్లో ఉన్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నా వాళ్ళ పక్కగా ఉంటాడు, 100% ఉంటాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, ఆ పార్టీలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా నేను గెలుస్తా అంటాడు. అదేదో మనం చూద్దాం ఒకసారి. ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తా, కార్యకర్తలే నా బలం, దానం. హైదరాబాద్ వెలుగు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లే ధైర్యం తనకు ఉందని, కార్యకర్తలే నా బలమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, దీనికి కార్యకర్తలే బలమని కారణమని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం ను కేటీఆర్ ఏకవచనంతో పిలుస్తున్నారు. సీఎం ను గౌరవించకుండా విమర్శలు చేసే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగత విమర్శలను పక్కన పెట్టి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలి అని కేటీఆర్ కు సూచించారు. రాష్ట్రంలో 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై దానం స్పందిస్తూ, ఆయన శాఖ పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉంటాయి, అవినీతిపై ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలని సూచించారు.